హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా టెక్ అప్డేట్స్. ఈరోజు మనం క్రోమ్ బ్రౌజర్లో కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ని ఎలా వాడాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్లో హైదరాబాద్ గురించి టైప్ చేద్దాం. హైదరాబాద్ అని టైప్ చేసిన తర్వాత వచ్చిన సెర్చ్ రిజల్ట్ని మనం ఎవరికైనా పంపించాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపుతాం. అలా కాకుండా ఈ హైదరాబాద్ గురించి వచ్చిన మొత్తం వెబ్ పేజీలో ఉండే సమాచారాన్ని మొత్తాన్ని పంపించాలనుకుంటే మనం పీడిఎఫ్గా ఎలా మార్చాలనేది ఇప్పుడు చూద్దాం. పైన 3 గీతలు ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది, సేవ్ యాజ్ పీడిఎఫ్గా. ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడ పేపర్ సైజుని A4 సైజుగా పెట్టుకున్న తర్వాత ప్రిపేరింగ్ ప్రివ్యూ అని వస్తుంది. ఇలా పీడిఎఫ్గా 4 పేజీల్లో ఆ సమాచారాన్ని మనకు చూపించింది. ఆ పీడిఎఫ్ పైన క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ సేవ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్స్లో ఇది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నది అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే మన ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అందులో డౌన్లోడ్ ఫోల్డర్స్లో మనం ఎతకాలి. డౌన్లోడ్ ఫోల్డర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ పేజీలో ఉంటుంది హైదరాబాద్ అని. ఆ పైన ఉన్న పీడిఎఫ్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. మెయిల్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మనం ఎవరికైనా పంపించవచ్చు. ఇప్పుడు రెండో ఫీచర్ని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేసాం కదా హైదరాబాద్ అని, ఆ సమాచారాన్ని మొత్తం తెలుగులో చూడాలనుకునేటప్పుడు ఆ 3 పైన గీతల పైన క్లిక్ చేసి అప్పుడు ట్రాన్స్లేట్ అని కింద ఉంటుంది కదా, ట్రాన్స్లేట్ పైన క్లిక్ చేస్తే మొత్తం ఉన్న సమాచారం మొత్తం మనకి తెలుగులో మారిపోతుంది. మనకి ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో చదువుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. ఇప్పుడు మూడోది, సేమ్ హైదరాబాద్ అని సెట్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ని మన స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అక్కడ పైన చూసారా, షేర్ ఆప్షన్లోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత కింద స్క్రీన్ షాట్ అని ఉంది. స్క్రీన్ షాట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఇక్కడ మనం క్రాప్ చేసుకోవచ్చు, లేదా దానిపైన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఆ స్క్రీన్ షాట్ పైన టెక్స్ట్ యాడ్ చేసుకొని అక్కడ టిక్ మార్క్ని క్లిక్ చేయాలి. టిక్ మార్క్ క్లిక్ చేసి పైన డన్ అని ఉంటుంది. టిక్ మార్క్ డన్ అని ఉంది కదా, దాన్ని మనం షేర్ దిస్ స్క్రీన్ షాట్, సేవ్ టు డివైస్, లేదంటే డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. మనం ఫస్ట్ ఫోన్లో తీసుకొని మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి గ్యాలరీ నుండి తీసుకోవడం కాకుండా ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.